సత్యనారమ్మ మరిగూడెం మండలం. మాకు ఇక్కడ మురికి నీళ్ళు తయారైనాయి, గుంతలు ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. ఎన్ని రోజుల సంవత్సరం అవుతుంది ఆ నీళ్ళు ఆడ ఉండబట్టి. ఈ రోడ్ 5 సంవత్సరం అయింది, 2 సంవత్సరాల సార్ మేము ఎగుతున్నాం ఆ నీళ్ళతోని. ఇక్కడ వచ్చి కార్యదర్శికి చెప్పినాం, ఆయనకు ఫోన్ చేసినాం, అలా మున్సిపాలిటీ వాళ్ళు తోలిరు, తీసుకుపోయిర్రు, ఏం చేయలేదు. ఇప్పుడు మేము కూడా మన ఈయన కాడికి కూడా పోయి వచ్చిండు, ఎంఆర్ఎస్ఆర్ కాడికి కూడా పోయి వచ్చిండు. ఇట్లా మురికి నీళ్ళు వస్తున్నాయి, మాకు చాలా మురికి ఉంది, ఇక్కడ మీకు దోమలు తయారవుతున్నాయి, మాకు రోగాలు వస్తాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి అని అట్లా కూడా చెప్పినామండి. పట్టించుకోలేదు. పట్టించుకున్నప్పుడు ఇక ఉండని అందరికీ ఈడంగా తవ్వ, ఇది మెయిన్ రోడ్, అక్కడి నుంచి పైకి వెళ్ళి వస్తే వాళ్ళంతా ఈడంగానే వస్తారు. వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. తల ఆయన వేసుకొని చేద్దామన్నా కూడా వినలేదు. వినప్పుడు ఇక మనం ఏం చేస్తాం, అందుకనే వదిలిపెట్టినాము. అందుకనే ఎవరు పట్టించుకుంటలేరు. రేపు ఎలక్షన్లు అయినాక చేపిద్దామని ఇంకా మేము ఊకున్నాం. పట్టించుకోలేదు. కార్యదర్శికి చెప్పినాం, ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు 1-2 ఏళ్ళు ఆ నీళ్ళు ఆడ తయారు కాబట్టి ఒక్కరన్నా ఇట్లా వచ్చి చూసి మన ఇట్లా గుంత గుడుపుతాము, ఈ నీళ్ళు వెళ్ళిపోతాయి, ఈ రోడ్ ఎట్లా చేయాలని చూసిన మాను లేడు. మేమే మొత్తుకొని ఊకున్నాం. ఇంకా ఇప్పుడు ఈడ రోడ్ వేసిర్రు, పెద్ద రోడ్డు, సిసి రోడ్డు. నిన్న మన ఆ రోడ్డు కూడా గుంతలే ఉంది, అది కూడా ఏం సప్లై చేయలే మాకు.